అమ్మాయిలతో డాన్సులు చేస్తా ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిది ఏమంటాడు, అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదోడు పీకాల్సింది పోయి. జగన్మోహన్ రెడ్డి ఒంగోలు సభలో మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించాడు. ఎప్పుడో జరిగిపోయినటువంటివి మాట్లాడాడు. వాస్తవంగా బాలకృష్ణ రాజు అనేది అందరూ ఖండించాలి, భయానికి ఖండించలేకపోయారు. నారా రోహిత్ సినిమా ఏదో ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ విషయాలు మాట్లాడాడు. కానీ ఈరోజు జగన్ రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ వాస్తవంగా బాలకృష్ణకి వీరాభిమాని. 100 మేకలో గొర్రెలు మొత్తానికి కట్ చేసి నరసింహనాయుడు కటౌట్ కేసాడు. అంతా వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి. సమరసింహారెడ్డి కూడా అలాగే చేశాడు. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ప్రత్యర్థి అయిపోయాడు బాలకృష్ణ. కానీ అప్పుడు ఖండించడం చేత కాదు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పేమి కాదు, కానీ ఇప్పుడేం మాట్లాడాలో అదే మాట్లాడాలి. అది సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి. సందర్భం వచ్చినప్పుడు బాలకృష్ణని లాగాలి, తప్పేముంది. బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కానప్పుడు మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఇంత నీతిగా ఉంటే 2019 నుంచి 24 వరకు కూడా వీళ్ళు బూతులు మాట్లాడారు కదా, వాళ్ళని ఒక్కరోజైనా ఏమైనా అన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఒక్కరినైనా ఏమైనా అన్నాడా? ఆ రోజు పవన్ కళ్యాణ్ని ఇతని ముందే జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు తిడుతుంటే వెకిల్ నవ్వులు నవ్వాడు. చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ విషయంలో స్విమ్మింగ్ పూల్లో దొరికిపోయినప్పుడు కూడా వెకిల్ నవ్వులు నవ్వాడు అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2019 నుంచి 24 వరకు ఇదే వెకిల్ నవ్వులు నవ్వుతూ ఉన్నారు కదా. ఒక్కరినైనా కనీసం మందలించారా? పైగా అసెంబ్లీ సాక్షిగానే వంశీ అలాంటి మాటలు మాట్లాడితే దాన్ని కూడా కనీసం ఖండించలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి మనం నీతులు చెప్పకూడదు. నేను బాలకృష్ణని అయితే సమర్థించను ఆ విషయంలో. కానీ నీతులు చెప్పేటప్పుడు మనం కూడా అదే విధంగా ఉంటే అప్పుడు నీతులు చెప్పచ్చు.